ఈ కథ ఆనంద్ నాకు కథ చెప్పినప్పుడు, సంజు నాకు కథ బాగా నచ్చింది ఒకసారి మామ అంటే కథ విన్నాను. అతని స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది, చేద్దాం ఈ సినిమాని మధు గారికి కథ వినిపించాం. మధు గారు నేను ఠాగూర్ సినిమా నుంచి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా, అన్ని బాగుంది చేద్దాం. ఒరిస్సా బ్యాక్డ్రాప్లో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్, ఒరిస్సాలో జరిగింది ఒక రియల్ ఇన్సిడెంట్, సో ఒరిస్సాలో చేద్దాం. సరే, ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ తప్ప నాకేం తెలియదు. ఎలా బాస్ ఒరిస్సా అంటున్నారు, సరే మధ్యప్రదేశ్ వెళ్దాం కొత్తగా ఉంటుంది, ఓ హిందీ సినిమా రిఫరెన్స్ చెప్తే అక్కడ దాకా వెళ్తున్నారు, కాశీ ఎందుకు వెళ్ళకూడదు, మన చిరంజీవి గారి సినిమా, మన బాస్ సినిమా సూపర్ హిట్ అయింది ఇంద్ర అన్నారు మధు గారు. కాశీ వెళ్తే మాకు ఇంకో ₹1 కోటి ఎక్కువ బడ్జెట్ అవుద్ది, సరే మాకున్న లిమిట్కి కాశీ ఎక్కువ అయిపోద్ది కదా బాస్, పర్వాలేదు బాస్ నమ్ముదాం సినిమాని, నమ్మి తీద్దాం. సో ఆ రకంగా కాశీ వెళ్ళాను. సరే నేను కాశీ అన్నారు కదా, నాకు నా ఊరి మీద చిన్న మమకారం, సరే హీరో చైల్డ్హుడ్ రాజమండ్రి పెడతాం బాస్, పెట్టండి బాస్ బాగుంటుంది, ఎలాగ హైదరాబాద్ రాహుల్ బ్యాక్డ్రాప్. సో అలా ఈ సినిమాకి ఒక 3 బ్యాక్డ్రాప్స్ చేయడం జరిగింది. ఈ రకంగా మళ్ళీ మీ అందరి ముందు వచ్చి చోటా కనేటి ఫోటోగ్రఫీ ఎదిరిపోయింది అని మీరు అందరూ మెచ్చుకోవడం కనుక, ఒక మధు గారు, ఒక రాజమండ్రి, ఒక డైరెక్టర్, అన్నిటికంటే ఎక్కువ రాహుల్, సందీప్, శరత్ కపూర్, నా అసిస్టెంట్స్, నా టెక్నీషియన్స్, నా మేనేజర్స్ ఉన్న విత్ ఇన్ ద లిమిట్. చాలామంది కొత్త వాళ్ళని కూడా మేము అనుకున్నాం, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి. చిన్న భయం ఉంది. సినిమా అయిపోయిన తర్వాత ఎవరి పనులు వెళ్ళిపోయాం. వెంకటేశ్వర స్వామి కూడా ఇందులో ఒక భాగం ఉంది ఈ సినిమా హిట్ కావడానికి, అది నెక్స్ట్ చెప్తాను, ఇంటర్వ్యూస్ చెప్తాను. షూటింగ్ అంతా అయిపోయింది. మన రాహుల్ ఫోన్ చేసి నన్ను రాత్రి, రిలీజ్ ముందు రోజు రాత్రి, సినిమా సూపర్ హిట్, సినిమా కనుక ఆడకపోతే నేను సినిమాలో యాక్ట్ చేయడం మానేస్తాను అన్నాడు. అప్కమింగ్ హీరో, ఈ సినిమా గురించి, ఈ సినిమా ఆడదని డౌట్ లేక డైరెక్ట్గా ఆడేస్తే లేదా యాక్ట్ చేయను ఏంటిది, నాకు చిన్న కాన్ఫిడెన్స్ మొదలైంది. మేకింగ్లో తమని చెప్తూ ఉండేవాడు, చాలా పెద్ద హిట్ అవుద్ది, చాలా బాగుంటుంది, మీరు నమ్మండి అని. సరే ఎంతైనా ఓవర్ కాన్ఫిడెన్స్గా పనిచేయడం చిన్న భయం ఉండేది. సో అలా ఫస్ట్ రాహుల్ నాకు ఆ ఎనర్జీ ఇచ్చాడు. నెక్స్ట్ డే రిలీజ్ అయిన ఒక 3 hours తర్వాత మీడియా చెప్పింది సినిమా హిట్ అని. సో ఆ రకంగా, సో వెంకటేశ్వర స్వామికి ఎలాగా నేను ఇందులో భాగం సక్సెస్ఫుల్ అని చెప్తున్నానంటే, సినిమా షూటింగ్ అయిపోయింది అనుకుని మేము ర్యాపప్ చేశాక హీరోలు గుండె చేయించేసుకున్నాడు, నాకు మొక్కు ఉందని. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తే ఇంకా చాలా కావాలనిపించింది. షూటింగ్ చేయాలంటే హీరో గుండెలో ఉన్నాడు. ఇక చాలా ఖర్చు పెట్టి విగ్ చేయించడం సెట్ అవ్వలేదు. సరే విగ్ సెట్ కాదు, 3 నెలలు ఆగండి అన్నారు. అయినా లేట్ అయినా పర్వాలేదు, ఏముంది కొన్ని వడ్డీలో పోతాయి, పర్లేదు మధు గారు. సరే లేట్ అయినా పర్లేదు. సరే ఈ 3 నెలలు ఖాళీగా ఉండకుండా ఏం చేసామంటే, ఆ ఎడిటింగ్ రూమ్లో కూర్చొని కొత్త ఎడిటింగ్ పెట్టుకున్నాం, ప్రసాద్ని. నువ్వు దొరికేట్టుగా ఒకటి మనకి, నువ్వు రారే నీకు వేరే షూటింగ్లో గౌతమ్ రాజు గారి టెన్షన్, వాళ్ళ అసిస్టెంట్ తెచ్చి మేము కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి ఇది చూడడంలో సినిమాకి బెటర్మెంట్ ఏంటి, ఇదేంటి అని. సో ఇలా హీరో జుట్టు వచ్చే వరకు షూటింగ్ చేయాలి, అందుకే సినిమా రిలీజ్ లేట్, ఇప్పుడు ఫిబ్రవరిలో రావాల్సింది. సో అప్పుడు తిట్టుకున్నా వెంకటేశ్వర స్వామి, నేను ఏమే బాబు నిన్ను మెక్కు నీకు భయపెట్టి గుండు కొట్టించుకున్నాడు. సో ఆయన గుండు కొట్టించుకోవడం వల్ల మాకు మంచి జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయి నాకు నచ్చదు మామూలుగా. ఓకే, ఆ సినిమా హిట్ అయిపోయింది, హిట్ సినిమా హీరోయిన్ కావాలని ఆయన అమ్మాయికి ఎంత రిమండ్ చేసినా పర్వాలేదని ఆయన అన్నారు. నేను మన హైదరాబాద్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మన అమ్మాయి మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేద్దాం, నెక్స్ట్ సినిమా చేద్దాంలే, వారణాసి అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. సరే చూస్తే మంచి కర్లీ హెయిర్ బాగుంది, నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. సరే ఓకే అన్న. సో వెరీ డెడికేటెడ్, వెరీ గుడ్ పర్ఫార్మర్, ఇటుకంటే ముందు వెరీ గుడ్ బిహేవియర్. సో మనకు అవే ఇంపార్టెంట్. సో రాహుల్తో ప్రాబ్లం ఏంటంటే, ఈ అమ్మాయిని రియల్గా ప్రేమించేశాడు. అతని వైఫ్కి చెప్తానంటే స్లీపింగ్ పిల్స్ చూపించాడు, కాసులు ఇది నిజంగా జరిగింది. దీనికి ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, మీకు ఓపుకుందా, వింటారా, టైం అయిపోయిందా, చెప్పనా వద్దా? రియల్ ఇన్సిడెంట్ నేను అనుకుంటున్నాను, దాని సాక్షాత్కారాలు హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, మీరు అడగండి. కాశా నదిలో కొన్ని వేల దీపాలు అంటించి, మొత్తం యూనిటే కాకుండా ఒక 200 మంది అంటించి, మొత్తం బోట్లో వెళ్ళి మొత్తం నీళ్ళల్లో వేసి ఒక బోట్లో వెళ్ళిద్దని పంపించారు. విన్నావా? సాక్ష్యం నెంబర్ 1 యువర్ ఆనర్. ఆ బోట్ నిండా దీపాలు పెట్టాం, ఇద్దరిని మధ్యన కూర్చోబెట్టాం.
ఒక కెమెరా ఇంకో బోట్లో పెట్టుకుని నేను చుట్టూ తిరుగుతాను 4-5 టైమ్స్. మ్యాజిక్ లైట్, దానికి ఎక్కువ టైం ఉండదు. మీరు ఆ పాటలో కావాల్సిన పెర్ఫార్మెన్స్ చేయండి అని చెప్పాను. వీళ్ళు హక్ చేసేసి వదులుకోవట్లా, పట్టేసుకున్నాడు గట్టిగా. ఆమె గోల్ ఎట్టేస్తుందా, ఆమె ఎంజాయ్ చేస్తుందా అయితే నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఇద్దరు తిరుగుతున్నాం. నా హార్డ్ డిస్క్లో ఫుటేజ్ అయిపోయింది. ఆ బోట్లో దీపాలు ఆరిపోయినాయి, ఆ చుట్టూ దీపాలు కూడా ఆరిపోయినాయి. వీళ్ళు అట్లా మళ్ళీ మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పడుద్ది. అక్కడికి వెళ్ళి కూడా పట్టున్నాను, అరే షార్ట్ అయిపోయింది సార్. ఇది నిజం, ఇది